అండి, ఎలా ఉన్నారండి? అందరికీ నమస్తే అండి. నేను గుడ్ మార్నింగ్ అండి. మెదడు తీసుకొచ్చానండి. మెదడు కూర వండుతున్నాను. ఇగో మెదడు నీళ్ళలో ఉడుకు నీళ్ళలో వేసానండి. ఇప్పుడు నూనె పోస్తున్నానండి, మీకు చూపించుకుంటా. మీరు కూడా వండుకోండి, మంచిగా ఉంటుందండి మెదడు. పిల్లలకు మంచి జ్ఞాపకం శక్తి ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. పిల్లలకైతే చాలా మంచిదండి. పిల్లలకు తినబెడితే చాలా చాలా వాళ్ళు బాగా తెలివితేటలు కానీ చదువులో కానీ దేంట్లోనైనా మెదడుకు చాలా మంచిదండి మెదడు కూర, మెదడుకు. అందుకని నేను వండుతున్నాను. మీరు కూడా వండి మీ పిల్లలకు పెట్టండి. ఇదేం తక్కువ లేదండి, 80 రూపాయలు ఉంటుందండి కొనుక్కొస్తే. పెద్దదాన్ని అయితే 80 రూపాయలది ఉంటుందండి మెదడు కూర. చూస్తే మీరు కూడా వండుకుంటారని ఫ్రెండ్స్. అది ఒక టమాటా వేస్తున్నా, కొత్తిమీర వేస్తున్నా, పచ్చిమిరపకాయలు 2 వేసిన, పుదీనా వేసాను, మన కొత్తిమీర వేసాను, కరివేపాకు వేసానండి. ఇప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ కూడా చూపిస్తానండి. ఇగో మెదడు కడిగేది కూడా చూపిస్తాను. ఇగో పసుపు వేస్తున్నానండి, ఇగో అల్లం వేస్తున్నానండి. అల్లం అండి అంటే ఇక అన్నీ తగినంత. మేమైతే తక్కువనే తింటామండి, ఇక వేరులో ఎట్లా తింటలేదు మనకి. ఇది ముందుగా తీసి పెట్టుకున్నాం కదా బా. పసుపు వేసాను కదండి, అల్లం ఎల్లిగడ్డ వేసానండి, పచ్చిమిరపకాయలు వేసానండి, మళ్ళీ కొత్తిమీర, పుదీనా, కరివేపాకండి, ఆవాలండి, జీలకర్ర ఆవాలండి. ఇది బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుందండి, మంచిదండి. ఒక్కటే ఉల్లిగడ్డ కోసానండి, జర పెద్దది, అంతేను. నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి మర్చిపోకండి. మెదడు కూర పెడుతున్నాను. ఇప్పుడు చేపల కూర మటలది పెడుతున్నాను. ఇది కూడా పెడుతున్నాను. బాగా ఉల్లిగడ్డ గోలిన తర్వాత టమాటా వేయాలండి. ఉల్లిగడ్డ గోలిన తర్వాత టమాటా వేయాలి. నేనే తీసుకొని నేనే చేసుడు అవుతుందండి. అందుకని కొంచెం ఏదైనా తప్పులు పోతే క్షమించండి ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉంటాను. నేనే తీసుకొని నేనే పెట్టుకుంటున్నాను, వీడియో పెడుతున్నాను. ఎందుకు చేస్తున్నానంటే నేను ఇంత కష్టపడి ఈ ఆడపిల్లల గురించి చూస్తున్నాను. ఈ కొన్ని గలీజ్గా పెడుతున్నారండి యూట్యూబ్లో. దానికోసం ఒక రోజంతా నేను మాట్లాడి పోలీసు వాళ్ళతో మాట్లాడి ఇట్లా వీడియోలు పెడితే మరి పిల్లలు ఖరాబ్ అయిపోతారని చెప్పాలని కూడా నేను అనుకుంటున్నానండి. అందుకని పెడుతున్నానండి. నేను పెడతా, ఇక అన్నీ పెడతాను కొంచెం కొంచెం. ఇప్పుడే కదండి నేను ఇప్పుడు అంతా నేర్చుకొని. కొంచెం ఆడపిల్లలకు అసలు ఎంత గలీజ్గా పెడుతున్నారండి మగవాళ్ళు. ఆడవాళ్ళు అట్లనే ఉన్నారు, మగవాళ్ళు అట్లనే ఉన్నారు. బీహార్ వాళ్ళు అయితే ఇంకా గలీజ్గా చేస్తున్నారు. ఏంది పిల్లలకు తెలియని పిల్లలకు తెలియజెప్పినట్లు అవుతుంది. దానికోసము నేను మాట్లాడతానండి. యూట్యూబ్ వాళ్ళకు కూడా దయచేసి చెప్తున్నా, అట్లా చేసిన వాళ్ళకు మాత్రము మీరు కేసులు బుక్ చేయండి సార్. ఎందుకంటే పిల్లలు ఖరాబ్ అయిపోతారండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కూడా ఖరాబ్ అయిపోతారండి అట్లాంటి గలీజీ చూస్తే. ఇగో ఇప్పుడు మెదడు వేస్తున్నానండి. అందుకని యూట్యూబ్ ఓపెన్ చేసినండి. ఏదో దేనికోసమో కాదండి, నేను కొన్ని మంచి మాటలు చెప్పి అట్లాంటివి పెట్టకుండా చేయాలని ఉద్దేశంతో, కానీ నాకు ఇంకా వేరే ఉద్దేశం లేదండి. అందుకని నేను ఇప్పుడే కాబట్టి కొంచెం తప్పులు పోతే చేయించండి ఫ్రెండ్స్. ఇంకా ఏం చేయలేము కదా, తప్పులు పోతే క్షమించమని చెప్దామని. ఇక కలుపుతుంటే అదే విచ్చుకపోతుందండి. కలుపుతుంటే సన్న మంట పెట్టుకోవాలండి, పెట్టుకుంటే అదే అవుతుంది. కొంచెం కారపొడి వేస్తున్నాను. కారం అయితే మేము బాగానే తింటామండి, బాగానే తింటాం కాబట్టి మంచిగా వేస్తా కారపొడి నేను నీసు కూరలల్లో. తగినంత ఉప్పు వేస్తానండి, మనకి ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు కూడా చూపిస్తున్నానండి మీకు.
నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మెదడు కూర మంచిగా ఒక టమాటా వేసాను, ఉల్లిగడ్డ వేసాను, మసాలా వేసాను, అల్లం వెల్లిగడ్డ, కారము, ఉప్పు, పసుపు, కొంచెం కొబ్బరి పొడి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇక పీసులాగా అయ్యింది చూడండి. పీసుల్లాగా అయ్యిందండి. పీసుల్లాగా అయ్యిందండి. నచ్చితే చేసుకోండి. మీరు కూడా ఏమైనా తప్పులు పోతే క్షమించండి.